హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మానవత్వం పరిమళించిన వేళ'. ఈ కథని రచించిన వారు మూర్తి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తను మరో 2 గంటల్లో రాజమండ్రిలోని తన చెల్లెలి గారింట్లో ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఇటొచ్చిన అప్పటి తన పరిస్థితి పూర్తి యాంత్రిక స్థితి. ఇన్నాళ్ళు తన సర్వస్వం డిస్పెన్సరీనే అనుకున్నాడు. ఖరీదైన రోగాలు గల పేషెంట్లు తన ప్రపంచం అనుకున్నాడు. తన వృత్తిలోనే ఆకాశమంతా ఎదగాలని, పేరున్న డాక్టర్గా మిగిలిపోవాలన్న స్వార్థ చింతన వెంటాడసాగింది. నిజానికి తన బంధువర్గం తనను పెద్ద స్వార్థపరుడిగా చిత్రీకరించింది. డబ్బులోనే ఆనందం వెతుక్కుంటున్నాడని అపవాదు వేసింది. తన చుట్టూ ఒక బలమైన కంచె వేసుకొని సాంప్రదాయాలు, కట్టుబాట్లకు అతీతంగా వ్యవహరిస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టింది. డాక్టర్ మోహన్ రావులో అంతర్మదనం మొదలైంది కొన్నాళ్లుగా. రాత్రిళ్ళు నిద్ర కరువై అటూ ఇటూ పచార్లు చేసేవాడు. ఎన్నోసార్లు ఒవ్వెత్తున లేచిపడే ఆలోచన తరంగాలను బలవంతంగా అదిమి పట్టేవాడు. ఆ సమయంలోనే అతనికి సరైన సమాధానం లభించింది. కొన్నాళ్ళు తన వృత్తి బంధనాలకు తెరదించి బొందు జీవన స్రవంతిలో కలవాలనుకున్నాడు. ఆ ఆలోచనలకే కార్యరూపం భార్య నిర్మలతో సహా రాజమండ్రి ప్రయాణం. మరికొద్ది నిమిషాలలో తన చెల్లెలు భారతి ఇల్లు చేరుకోబోతున్నాడు. డాక్టర్ మోహనరావులు అతని వృత్తికి అతీతంగా భరించలేని టెన్షన్స్ కనిపిస్తుంది. ఇన్నాళ్ల తర్వాత భారతి ఎలా రిసీవ్ చేసుకుంటుందో. నిజానికి తనలో ఇంత త్వరగా జ్ఞానోదయం కలగటం వెనుక తన భార్య నిర్మల సహకారం కూడా ఉంది. గుమ్మంలో కారు ఆగగానే భారతి అన్నగారికి వదినకు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్లను చూస్తూనే ఆమె కళ్ళు నీటి చలమలయ్యాయి. ఆ వెంటనే మొహం కలువ పువ్వుల్లా వికసించింది. మోహన్ రావు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర తళుక్కుమంది. ఇన్నాళ్లకు అది తన ముంగిట్లో అన్నగారిని వదినను చూస్తున్నందుకు భారతి ఇంక విచిత్రమైన భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంది. కొన్నాళ్ళు మనవాళ్ళు మన ఆత్మీయతల మధ్య ఉండిపోదామని వచ్చేశామోయ్ అన్నాడు మోహనరావు సోఫాలో కూర్చుంటూ. ఆ మాట అంటుంటే అతని కళ్ళు గర్వంగా మెరిశాయి. అతనికిప్పుడు నిజమైన స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నట్టుగా ఉంది. మరి డిస్పెన్సరీ మాటో అడిగింది భారతి అన్నగారు అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడేమో అన్న అనుమానంతో. నాకా వర్రీ లేదోయ్, ఇక ముందు కూడా ఉండదు. నీ మేనల్లుడు రఘు ఇప్పుడు నన్ను మించిపోయాడు. వాడికి పేషెంట్ల మీద ఉన్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. వృత్తి పట్ల వాడికున్న అంకితభావం నన్ను బాగా ఆకర్షించింది. అందుకే కొన్నాళ్ళు వాడిని ఒంటరిగా వదిలేసి నా ఆత్మీయులు, మిత్రుల సేవలో గడపాలనుకుంటున్నాను. ఆ మాటలు అంటుంటే మోహన్ రావులో పెద్ద రిలీఫ్ కనిపిస్తుంది. చక్కని మేడ, దాని చుట్టూ ప్రహరీ గోడ, గోడ లోపల అందమైన చెట్ల సముదాయం, ఆ ఇంటికొచ్చే అతిథుల కోసం మేడ మీద విడిగా గది మోహన్ రావును నిర్మలను బాగా ఆకట్టుకున్నాయి. భారతి మోహన్ రావు ఆఖరి చెల్లెలు. వాళ్ళిద్దరి మధ్య 8 ఏళ్ల గ్యాప్ ఉంది. దాంతో మోహనరావుకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అందుకే తన ప్రోగ్రాంలో ముందుగా భారతి ఇల్లు ఎంచుకున్నాడు. డాక్టర్ దంపతులు వచ్చారనగానే భారతి భర్త సందీపు 10 నిమిషాల్లో ఇంట్లో వాలాడు. ఆ రాత్రి అన్నగారికిష్టమైన పెసరపప్పు పాటోలి, ఉల్లిపాయ పులుసు, పక్కన గుమ్మడికాయ వడియాలు వగేరా వగేరాతో భోజనం వడ్డించింది. భోజనం మధ్యలో సందీప్ ఎక్కువగా నీళ్లు తాగటం గమనించాడు మోహనరావు. వెంటనే అతనిలోని డాక్టర్ బయటికి వచ్చాడు. బావగారు, ఏమీ అనుకోకండి. భోజనం మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగకండి. మనకందరికీ తెలిసిందే అనుకోండి. పొట్టలో ఊరిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాగా పలుచనయి తిన్నది సరిగా జీర్ణం కాదు. దీనివల్ల కడుపులో మంట, అజీర్ణం, గ్యాసు తయారై పులితేనుపులు రావడం లాంటి సమస్యలతో మొదలై ఇతర రోగాలకు దారితీస్తుంది. అలా కాకుండా 1 గంట, 1.5 గంటల తర్వాత నీళ్లు తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అన్నాడు మోహనరావు హాస్పిటల్లో రోగులకు చెప్తున్నట్టు మొహం పెట్టి. చాలండి, మీ డాక్టర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా, అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ధ్యాస లేకుండా సందీప్ని నీళ్లు తాగకుండా చేశారు అంది నిర్మల కోపంగా మొహం పెట్టి. ఏమీ లేదు వదినా,
మేము పొరపాటున కూడా ఏమీ అనుకోం. శంఖంలో పోస్తే గాని తీర్థం కానట్లు డాక్టర్ చెబితేనే అది కావాల్సిన వాడు అన్నయ్య చెబితే చచ్చినట్టు ఎవరైనా వింటాం. అసలు మీ ఇద్దరు మా ఇంటికి రావడమే అపూర్వం. అన్నయ్య ఎప్పుడొచ్చి తన సలహాలు ఇస్తాడా అని మేము ఎదురు చూస్తుంటే ఇందులో అనుకునేదేముంది? ఇందాక అన్నయ్య చెప్పిన రోగాలన్నీ ఈయనకున్నాయి. ఆ అల్మారా తెరిచి చూడు, ఎన్ని మందులు వాడుతున్నారో తెలుస్తుంది. మౌనంగా అలా బాధపడతారే తప్ప ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అని చెబుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. మోహన్ రావు ఆ రాత్రి కొన్ని మందులు రాసిచ్చాడు. ఎలా వాడాలో చెప్పి. రాజమండ్రిలో ఉన్న 2 రోజులు సరదాగా కాలక్షేపం అవడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అనేక అనుమానాలు ఇంటిల్లిపాదికి తీరాయి. ఈ మధ్యలో మోహన్ రావు రాజమండ్రిలో ఉన్న 2-3 సన్నిహితులను కూడా కలుసుకోగలిగాడు. వాళ్ళ మధ్య పాత జ్ఞాపకాలు వెల్లువల బయటపడ్డాయి. ఆ తర్వాత పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో ఉంటున్న పెద్ద చెల్లి గారింటికి వెళ్ళారు మోహనరావు దంపతులు. అక్కడ కూడా వారిద్దరికీ ఘన స్వాగతం లభించింది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కు వెళ్ళినా నిలువు దోపిడేనని. పైగా రోగం పూర్తిగా నయమవుతుందని గ్యారంటీ లేదని. అయినా దానికి కాని దానికి అనవసరమైన పరీక్షలు చేస్తారని. ఏదైనా అనుమానాలు తీర్చుకోవాలంటే ప్రతి డౌటుకు రేటు పెరిగిపోతుంటుందని. వాళ్ళు పలుసు చూడటం మానేసి పరుసు మాత్రమే చూస్తున్నారని. రోగులలో విపరీతంగా అపవాదులున్న ఈ రోజుల్లో నిజాయితీ ప్రదర్శించి ప్రజలు దేవుడిలా భావించే డాక్టర్లు తమ స్వార్థ చింతనను కొంతవరకైనా విడనాడి ప్రజలతో మమేకమైపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది బంధువులు, స్నేహితులు మోహన్ రావు పర్యటన సందర్భంగా నిర్మోహమాటంగా వ్యక్తీకరించటం అతనికి కొత్త అనుభూతిని కలిగించింది. విశాఖపట్నంలో పెద్ద చెల్లెల గారింట్లో అన్ని అరటి చెట్లే. అక్కడ మోహనరావుకి ఇష్టమైన అరటి పువ్వు కూర, దూట కూర, దూట పెరుగు పచ్చడి లాంటి కోరికలు తీరాయి. తాను వస్తాడని తెలిసి పెద్ద చెల్లెలు కొడుకు శ్రీకాంత్, అతని భార్య సౌజన్య హైదరాబాదు నుండి వచ్చారు. శ్రీకాంత్ను ఇంతకుముందు హైదరాబాదులో 2-3 సార్లు ఈ మధ్యకాలంలో చూసిన హాస్పిటల్లో బిజీగా ఉండటం వల్ల అతని పైన సరిగా మనసు పెట్టలేకపోయాడు. ఇప్పుడు వీడేమి చేస్తున్నాడంటావు అని అడిగాడు మోహన్ రావు శ్రీకాంత్ను ఉద్దేశించి చెల్లెలు సులోచనతో. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్నాడు. రాత్రంతా డ్యూటీ, పగలంతా పడుకోవటం. వీడి జీవితం పూర్తి యాంత్రికం అయిపోయిందనుకో. నువ్వు వస్తున్నావని తెలిసి అతి కష్టం మీద 2 రోజులు సెలవు పెట్టుకొని వచ్చాడు. మళ్ళీ రేపే వెళ్ళిపోవాలట. అప్పుడే వాడికి టెన్షన్స్ మొదలయ్యింది అంది దిగులుగా సులోచన. శ్రీకాంత్ జబ్బు పడిన మనిషిలా కనిపిస్తున్నాడు. కూర్చున్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది అతని పరిస్థితి. అతని అవస్థ మోహనరావు డాక్టర్గా ఊహించగలిగాడు. సరిగ్గా మాట్లాడటానికి కూడా ఆయనకు టైం ఉండదండి. బయటకెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే అంతెత్తున లేస్తారు. కళ్ళు కాళ్ళు లాగేస్తున్నాయంటారు. ఎప్పుడూ మంచం పక్కన పెయిన్ కిల్లర్ ఉండాలి. దీనికి తోడు ఉదయాన్నే ఆఫీసు నుండి వస్తూ అడ్డమైన హోటళ్లలో నూనె పదార్థాలన్నీ తిని వస్తారు. మేము కలిసి బయటకు వెళ్ళేది మహా అయితే ఏ 4 నెలలకో ఒకసారి. ఏ విషయంలోనూ ఉత్సాహం ఉండదు. తన గదిలోనికి ఎవ్వరినీ రానివ్వరు అంటూ చెప్పుకుపోతుంది సౌజన్య దుఃఖం పూడుకుపోయిన గొంతుతో. ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నాడు మోహనరావు. అంతా అర్థమైందమ్మా. ఈ సమస్యని భర్త ఒక్కడిదే కాదు, నేడు ఐటీ పరిశ్రమలో కాల్ సెంటర్స్లో చాలామంది ఎదుర్కొంటున్నది. భయంకరమైన ఒత్తిడి తాలూకా లక్షణాలు అలాగే ఉంటాయి. అసలు వీరి మానసిక స్థితిలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఎక్కువ జీతాలకు ఆకర్షింపబడుతున్న వీళ్ళంతా కనీసం వీరి జీవన విధానం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజ జీవితంలోని అవసరాలను, ప్రాముఖ్యతలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. తద్వారా వారికి కొంత ఆట విడుపు దొరుకుతుంది. తాము అన్ని పనులు చేసుకోగలుగుతున్నామన్న సంతృప్తి వారిలో కలుగుతుంది.
ముఖ్యంగా ఆహార విషయాలలో జాగ్రత్త వహించాలి. వేళకు తినటం, అది జీర్ణం కావడానికి కొంత సమయం ఇవ్వటం, వీలయ్యేంత వరకు పోషకాహారం తీసుకోవటం. ఇది కాకుండా వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి గడపటం ద్వారా కొన్ని శారీరక మానసిక అవలక్షణాలను సవరించుకోవచ్చు. ఇటువంటి వారికి మందుల కన్నా కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది. మేము చెబుతున్నవన్నీ ఉపన్యాసాలుగా, పాఠాలు చెబుతున్నట్లుగా చాలామందికి అనిపించవచ్చు. కానీ ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయాలివి. అప్పటికీ వీటి గురించి అన్ని ప్రముఖ పత్రికలలోనూ మీడియాల్లోనూ సమాచారాన్ని ఇస్తూనే ఉన్నాం. నేటి కుర్రకారుకు ఇవేమీ చూసే టైం ఉండటం లేదు. అయినా కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ పాటికి శ్రీకాంత్లో కొంత అవగాహన వచ్చి ఉంటుంది అంటూ అత్తాకోడళ్లకు ధైర్యం నూరిపోశాడు మోహనరావు. మరి నీ ఆరోగ్యం, బావగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకుముందు ఒకసారి కలిసినప్పుడు ఏవో కొన్ని సమస్యలు చెప్పినట్టు గుర్తు అడిగాడు చెల్లెని. నా ఆరోగ్యం మాట అలా ఉంచు. మీ బావగారి గురించే నాకు భయంగా ఉంది. ఈ మధ్య కొలెస్ట్రాల్ చూపించుకుంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పారట. ఎక్కడ గుండాగిపోతుందేమోనన్న భయంతో నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నారు. ఆయనకు అన్నంలో నెయ్యి లేనిదే ముద్ద దిగదు. కూరలు, వేపుళ్ళు నూనెలో మునిగి తేలాలి. నూనె లేని ఇడ్లీలు లాంటి పదార్థాలు అస్సలు ముట్టుకోరు. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలో చెప్పి పుణ్యం కట్టుకుందు అంది సులోచన అసహాయంగా, దైన్యం నిండిన కళ్ళతో. ఎవరికైనా నేను చెప్పాలనుకున్నదేమిటంటే, చాలామంది రోగాలు కొని తెచ్చుకుంటారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు వీలయ్యేంత వరకు ఆరోగ్యానికి భంగం కలిగించకుండా ఉండేటట్లు చూసుకోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆహారపు అలవాట్లతో పాటు ముఖ్యంగా టెన్షన్ పనికిరాదు. మనకున్న సమయంలో పుస్తక పఠనం, మంచి సంగీతం వినటం, క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం లాంటి కొన్ని జాగ్రత్తలతో పాటు శరీర శాస్త్రాన్ని తెలుసుకుని దాన్ని సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవడం మనందరి విధి. ఇప్పుడు నీకు చెప్పిన విషయాలన్నీ మీ ఆయనకు తెలియనివి కావు. కానీ అశ్రద్ధ వహిస్తే దుష్ఫలితాలు ఉంటాయి. నువ్వు కూడా బయోటెక్నాలజీ చదువుకున్నావు కాబట్టి కొంతవరకు నీకు కూడా అవగాహన ఉంటుంది. నేను రాసిన మెడికల్ గైడ్ ఒక కాపీతో పాటు ఈ మధ్య మా డాక్టర్లు నిర్వహించిన ఒక అవగాహన సదస్సును సీడీ రూపంలో కూడా చేసింది ఒకటి ఇస్తున్నాను. వీటిని మీ ఆయనకి చూపించు. అందులో అన్ని రోగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాపీ, దానితో పాటు సీడీ ఇచ్చాను. ప్రస్తుతం నా ట్రిప్ బరంపురం వరకు సాగుతుంది. ఇక నుండి ప్రతి ఊళ్ళోనూ ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టాలనుకుంటున్నాను. మందులు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు సంపాదించిందేదో సంపాదించాం. నీ మేనల్లుడిని డాక్టర్ని చేశాను. ఆ తృప్తి మాకు చాలు. ఇక నుండి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏమాత్రం సంశయించకుండా నాకు ఫోన్ చేయడము, మన ఇంటికి వచ్చేయడము మాత్రం మానొద్దు అని మోహనరావు అంటూ ఉంటే అప్రయత్నంగా సులోచన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన వృత్తి ధర్మంలో పడి, తన చెల్లిళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో, ఇతర బంధువుల స్నేహితుల విషయంలో నన్ను ముట్టుకోకు నామాల కాకి సామెత చందన వ్యవహరించి పూర్తిగా బాధ్యతలు విస్మరించాడన్న తీవ్రమైన అపవాదుల నుండి బయటపడటం కోసం తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకుని బొందు జన జీవన స్రవంతిలో కలిసి వారితో మమేకమైపోవడానికి సిద్ధపడిన డాక్టర్ మోహన్ రావులు అంతర్లీనంగా ఇప్పుడు చెప్పలేనంత తృప్తి సజీవంగా ఊపిరి పోసుకుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.